ఎంజీరావు గారు, పుతిన్ భారత్ పర్యటనను అమెరికా చాలా నిశితంగా గమనిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తాం భారత్ రష్యా సంబంధాల్లో అమెరికా తల దూర్చుతూ ఉంటుంది. ఆ ప్రయత్నాలను భారత్ రష్యా ఈ రెండు దేశాలు కూడా అడ్డుకుంటూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటాం. ఎందుకు భారత్ రష్యా దగ్గర అవుతూ ఉంటే అమెరికాకు మింగుడు పడడం లేదు? ఎస్ అండి, ఇప్పుడు భారత్ రష్యా సంబంధాల విషయంలో అమెరికా పాత్ర ఏంటి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భారత రష్యాలు ఇద్దరు మిత్రులు ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటే ఎవడో ఒకడు అడ్డుపడుతూ ఉంటాడు పానకంలో బుడకలాగా. ఇప్పుడు అమెరికా అడ్డుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ భారతదేశం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటే 25% సుంకాలు విధిస్తానని అదనంగా 25% సుంకాలు విధించాడు. ఇది టారిఫ్స్ విధించాడు. అంటే అమెరికా పాత్ర ఉంది కదండి. అమెరికా నుంచి మనం S-400 ట్రయంఫ్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకుంటే అమెరికా ఏం చేసింది? కాట్సా, ఇది కౌంటరింగ్ ది అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షనింగ్ అథారిటీ, కాట్సా అని ఒక యాక్ట్ను ప్రయోగించింది. గుర్తుపెట్టుకోవాలి. క్రయోజనిక్ ఇంజన్ రష్యా నుంచి మనం తెచ్చుకుంటుంటే అమెరికా ఇవ్వద్దని అడ్డుపడింది. తర్వాత MTCR ఎన్నో యాక్టులు తెద్ది. అక్కడ నుంచి సహకారం రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. కాకపోతే ఇది ఎందుకు పట్టించుకోవాలంటే ఇండియా అటు రష్యాతో ఎలాంటి సంబంధాలు కోరుకుంటుందో అమెరికాతో కూడా సంబంధాలు కోరుకుంటుంది అంతర్జాతీయంగా. రష్యా కూడా అమెరికాతో సంబంధాలు ఉంటాయి. అంటే అమెరికా పాత్ర అక్కడ చాలా కీలకంగా తయారైపోయింది. కాబట్టి అమెరికా ఎన్ని కుయుక్తులు, అంటే రష్యా భారత సంబంధాలను దెబ్బతీయడానికి అమెరికా చేయని ప్రయత్నం లేదండి. అమెరికా CIA ఎప్పుడూ కూడా రష్యా ఇండియా సంబంధాలని ఎప్పుడూ దెబ్బతీయడానికి ఉంటుంది. అయినప్పటికీ ఇలాంటి అమెరికా యొక్క అన్ని కుతంత్రాలని బయటపెట్టి పక్కన పెట్టి రష్యా ఇండియా మాత్రం సంబంధాలు విడదీసుకోలేదు. ఒక రకంగా PV నరసింహారావు గారు 1992లో రష్యా విచ్ఛిన్నం తర్వాత ఇంకా రష్యా మీద మనం ఆధారపడడం తగ్గిపోయింది, ఆర్థికంగా, ఎక్స్పోర్ట్స్ పరంగా, అన్ని పరంగా. అయినప్పటికీ PV నరసింహారావు గారు అమెరికాతో సంబంధాలను పునరుద్ధరించుకున్న, వెస్ట్రన్ కంట్రీస్తో ఎక్కువ సంబంధాలు మెయింటైన్ చేసిన రష్యాని మాత్రం పక్కన పెట్టలేదు. రష్యా కూడా విపత్కర పరిస్థితిలో ఉన్న బోరిస్ ఎల్సిన్ అనే అధ్యక్షుడు వచ్చాడు గోర్బచేవ్ తర్వాత. అయినా కానీ రష్యా బోరిస్ ఎల్సిన్ ఇండియాని మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఆయుధాలు, ఈ ఒప్పందాలు అలాగే కొనసాగిస్తూ వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తూ వెళ్ళాం. వాజ్పేయి టైంలో కూడా, ఈవెన్ స్టాలిన్ 1927 నుంచి కూడా అమెరికాని ఎన్ని కుతంత్రాలు పన్నినా మనం వదలలేదు. గుర్తుపెట్టుకోవాలి. వియత్నాం వారు ప్రపంచం 1947 నుంచి గత 80 సంవత్సరాల నుంచి ఎన్ని ఆటుపోటులను ఎదుర్కొన్నా అందులో భారత్ అమెరికాలకు ఒకటి ఇంట్రెస్ట్కి ఒకటి సరిపోపాను. మనకి ఇష్టమైంది రష్యాకి ఇష్టం లేకపోవచ్చు, రష్యాకి ఇష్టమైంది మనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ వాటన్నిటిని ఇగ్నోర్ చేస్తూ అమెరికా ఎటువంటి కుట్రలు చేసినా అమెరికా ఇటు రష్యా ఇండియాలో ఒక అద్భుతమైన సంబంధాలు తీసుకెళ్తూ అమెరికాని న్యూట్రలైజ్ చేస్తూనే వెళ్ళినాయి. ఎందుకంటే అమెరికాని మనం నమ్మలేము ఎప్పుడు కూడా. కాబట్టి అమెరికా ఇప్పటికీ ట్రంప్ ఎన్ని చేసినా పుతిన్ ఇటు నరేంద్ర మోడీ గారు మాత్రం సంబంధాలు ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు.